నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈరోజు మీకు నేను కమ్మని స్పాంజీ లాంటి పెరుగు వడలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కొలతలతో సహా చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళను 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత చిన్న మిక్సీ జార్లో పప్పు వేసుకుని దానితో పాటు 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకుని నీరు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని బాగా 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల వడలు దూదిలాగా వస్తాయి. తరువాత దానిలో కొంచెం జీలకర్ర వేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని పాలిథిన్ పేపర్పై వడలు చేసుకొని నూనె కాగిన తర్వాత దానిలో వేయాలి. వడలు వేగుతుండగానే పెరుగు తాలింపుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసి తాలింపు గింజలు వేసుకుని బాగా వేగిన తరువాత కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, పసుపు వేసుకుని బాగా వేగనివ్వాలి. తరువాత తయారుగా పెట్టుకున్న 1/2 లీటర్ పెరుగులో సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా బీట్ చేయాలి. పెరుగు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ గారెల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి. బీట్ చేసుకున్న పెరుగులో చల్లారిన తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన ప్రిపేర్గా ఉన్న వడలు వాటర్లో వేసి 1 మినిట్ పాటు ఉంచి వెంటనే తీసి వడలు పెరుగులో వేయాలి. ఇలా వేయడం వల్ల మజ్జిగను పీల్చుకుని వడలు దూదిలాగా ఉంటాయి. వడలు మునిగేంత వరకు పెరుగులో సరిపడినన్ని వడలు వేసుకోండి. చాలామంది వడలు వాటర్లో వేయకుండా డైరెక్ట్గా పెరుగులో వేస్తారు. ఇలా వేయడం వల్ల పెరుగు వడలు గట్టిగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత దానిపై క్యారెట్ మిశ్రమం, కొత్తిమీర చల్లుకోండి. తరువాత పెరుగులో వడలు అరగంట సేపు నాననివ్వండి. చూడండి పెరుగు వడలు ఎంత చక్కగా వచ్చాయో. ఈ వడలు ఎప్పుడైనా టిఫిన్గా చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. చలువ కూడా చేస్తుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.